చెప్పండి. సార్ చూస్తున్నాం 22వ తేదీ నుంచి ఇప్పుడు వరకు కూడా అంతా ఒక ఉద్రిక్తమైన పరిస్థితులు, ఎప్పుడు ఏం జరుగుతున్నదని అర్థం కాని సిచ్యువేషను. మరొక వైపు అణువస్త్రాలన్నీ కూడా భారత్ వైపు ఎక్కుపెట్టి ఉంచామని చెప్పి ముఖ్య అధికారులు ఆ మంత్రులు మాట్లాడుతున్న నేపథ్యం ఏంటి, బెదిరిస్తున్నారా భారత్ని పాకిస్తాన్? ఈ ఎప్పుడైతే ఈ 22nd టెర్రరిస్టులు మన పహల్గాంలో చేశారో అప్పటి నుంచి వాళ్ళకు కూడా తెలుసును ఇండియా బహుశా రియాక్ట్ అవుతుందని. ముందర అనుకుని ఉంటారు, లాస్ట్ టైం పుల్వామాలో తర్వాత చేసినట్టు ఒక ఎయిర్ స్ట్రైక్ చేస్తారేమో పాకిస్తాన్ ఏరియాలో ఏదైనా సరే క్యాంప్లో అనుకుని ఉంటారు. కానీ ఈ విధంగా దౌత్యపరంగా రియాక్ట్ అవుతుందని ఇండియా రియాక్ట్ అవుతుందని వాళ్ళు ఊహించలేదు. అలాగే నేవీ అరేబియన్ సీలో వెస్టర్న్ ఫ్లీట్ మోహరింపు అయింది, మిసైల్ ఫైరింగ్ టెస్ట్ అయింది. ఈ విధంగా ఇంతవరకు ప్రస్తుతం జరిగిన విషయాలు. ఈ లోపల మన ఇంటర్నల్గా జమ్మూ కాశ్మీర్లో దాదాపు 1500 మందిని ఇంట్రాగేట్ చేయడం జరుగుతోంది వేరియస్ లింకేజెస్కి. అలాగే లింకేజెస్ ఎవరి అయితే ప్రూవ్ అయినాయో దాదాపు 150 మంది ఇంకా కాశ్మీర్ యూత్ పాకిస్తాన్లో కానీ పాకిస్తాన్ నుంచి వెనక్కి వచ్చి మన దేశంలోనే ఎవరికి తెలియకుండా దాక్కుని ఉండొచ్చు. వాళ్ళని పట్టుకోవడానికి టైం పడుతుంది. ఎంతమంది సార్ అనుమానాస్పదలు ఎంతమంది అన్నారు? 1500 మందిని అయితే అదుపులోకి తీసుకున్నారు. అందులో 150 మంది పాకిస్తాన్ అదుపులోకి తీసుకోలేదు. కానీ వాళ్ళు అంతకుముందు పాకిస్తాన్ కి ట్రైనింగ్ కోసం వెళ్ళారు, టెర్రరిస్ట్ ట్రైనింగ్ కోసం. ఎక్కడ? కాశ్మీర్ నుంచి. కాశ్మీర్ నుంచి వెళ్ళిన వాళ్ళల్లో, అంటే లాస్ట్ 30-35 ఏళ్లలో వెళ్ళిన వాళ్ళల్లో అందులో ఇంకా 150 మంది ఉన్నారు. ఓకే. అందులో కొంతమంది ఇండియాకు వచ్చేసి ఉండొచ్చు, అది మనకు తెలియదు. ఎక్కడ దాక్కున్నారో, ఎక్కడ ఎవరితో కాంటాక్ట్ లో ఉంటున్నారో మనకు తెలియదు. ఓకే. ఇలా వాళ్ళు లోకల్ గైడ్స్ కింద బాగా హెల్ప్ చేస్తారు లోకల్ ప్లానింగ్ కి. ఎందుకంటే వాళ్ళకున్న ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది, వాళ్ళకున్న కమ్యూనిటీ సర్కిల్ కొంచెం ఉంటుంది. ఎప్పుడో కాలేజెస్లో చదువుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు. దారులు తెలుస్తాయి, బస్సులు రూట్లు తెలుస్తాయి. ఈ ఫారిన్ నుంచి ఇచ్చిన టెర్రరిస్టులకి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి వాళ్ళు ఉపయోగపడతారు మెయిన్లీ. ఈ 150 మందిని ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే వీళ్ళు ట్రేస్ చేయాల్సిన అవసరం ఉంది. అందరినీ ట్రేస్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే ఇంకా కొంతమంది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోనే ఉండి ఉండొచ్చు, లాంచ్ ప్యాడ్స్ లో, లేకపోతే పాకిస్తాన్ లో ఉండి అక్కడి నుంచి గైడెన్స్ ఇస్తా ఉండొచ్చు. 26 లెవెల్లో తాజ్మహల్ హోటల్ మీద అటాక్ చేసినప్పుడు తాజ్మహల్ హోటల్లో ఉండి వెనక్కి వెళ్ళి గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. అటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఆ నంబర్ జనరలీ అరౌండ్ 150 ఉన్నట్టు లెక్క, ఇంకా అంతకంటే ఎక్కువ లేరు. ఓకే. ఆ విధంగా మన కాశ్మీర్ దాదాపు యూత్ అంతా ఒక లెవెల్ ఆఫ్ డిస్కషన్కి వచ్చి ఒక ఇండియా పట్ల మన పట్ల పెద్దగా కక్షతోటి లేనట్టే లెక్క పెట్టుకోవాలి. సార్ మరొక వివి రావు గారు, మీకున్న ఎక్స్పీరియన్స్ అవ్వగానివ్వండి లేకపోతే